హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడుతుంది. ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో కాకినాడ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీంతో అన్ని పోర్టుల్లో 3వ నంబర్ హెచ్చరిక, ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రాలో వాతావరణం ఎలా ఉండబోతుంది? ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుమురు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఈదురుగాలులు గంటకు 40 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే శని, ఆదివారాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అలాగే దక్షిణ కోస్తాలో వాతావరణం ఎలా ఉండబోతుంది? దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఇవాళ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే రేపు, ఎల్లుండు తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని, 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు రాయలసీమ విషయానికి వస్తే ఇవాళ, రేపు, ఎల్లుండు తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని అధికారులు అంచనా వేశారు. పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, ఇటు తెలంగాణలో డిసెంబర్ 24వ తేదీ నుండి తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. డిసెంబర్ 26వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అయితే చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని, కనుక చిన్నపిల్లలు, ముసలివారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.